హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, మనకి రీసెంట్గానే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనం చూసాము. సో అఫీషియల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు రావచ్చు. అండ్ ఇందులో మనకు మొత్తం 2250 వేకెన్సీస్ ఉంటే ఇందులో 2000 వేకెన్సీస్ కానిస్టేబుల్ నుంచి అండ్ రిమైనింగ్ 250 వేకెన్సీస్ ఎస్ఐ నుంచి అయితే ఉన్నాయి. కాబట్టి అంటే డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ డేట్స్ తెలిసిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయొద్దు. ఆల్రెడీ సో నోటిఫికేషన్ 100% వస్తుంది కాబట్టి ఇక నుంచే ప్రిపరేషన్ మొదలు పెడితే చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి డెఫినెట్గా ఒక ప్రాపర్ స్ట్రాటజీ, సిలబస్ ఏముంటుంది, సబ్జెక్ట్స్ ఏముంటాయి అవన్నీ తెలుసుకోవాలి. వాటి గురించి నేను ఆల్రెడీ డీటెయిల్గా చేశాను. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ఆ ఎగ్జామ్లో ఈ విధంగా, సిబిటీలో ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనకు ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ ఎఫిషియెంట్ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి ఆ డీటెయిల్స్ అన్ని చెప్పాను. సో వీడియోలు చూడకుంటే మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోస్ చూడండి. అండ్ ఈ సెషన్లో మనం డీటెయిల్గా లాస్ట్ 2020, 18 అండ్ 2019లో జరిగిన ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూడబోతున్నాము. సో కేటగిరీ వైజ్గా మనకు ఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ అంతా కూడా ఈ గ్రూప్ వైజ్గా డివైడ్ చేసి ఉంటుంది. కాబట్టి ఆ గ్రూప్ ఏలో మన సౌత్ రిలేటెడ్ స్టేట్స్ ఉంటాయి, పర్టికులర్గా మన ఏపీ అండ్ తెలంగాణ. వాళ్ళ కట్ ఆఫ్ ఎట్లా ఉందనేది పర్టికులర్గా చూద్దాం. వాటితో పాటు మీరు ఇతర గ్రూప్స్ కట్ ఆఫ్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. వీటిని ఒకసారి ఇక్కడ క్లియర్గా చూస్తే మీ అందరికీ కూడా ఒక ఐడియా ఉంటుంది. సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలంటే దానికి వెళ్ళే ముందు ఒకసారి ఇక్కడ చూడండి. మన అంజూస్ అకాడమీలో 8th జనవరి నుండి ఆర్పిఎఫ్కి సంబంధించిన కంప్లీట్ ఫౌండేషన్ బ్యాచ్. ఇందులో మీకు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, ఆర్థమెటిక్ ఈ మూడే మనకు దీనికి ఇంపార్టెంట్. కాబట్టి ఈ 3 సబ్జెక్టులు A to Z ఫుల్ ఫ్లెడ్జ్లో కవర్ చేస్తాము. ప్రతి సబ్జెక్టు డీటెయిల్గా బేసిక్ నుంచి కవర్ చేస్తాము. వాటి మీద మీకు డెఫినెట్గా డైలీ బేసిస్ టెస్ట్ ఉంటాయి. వాటికి సంబంధించిన PDF షార్ట్ నోట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మీరు చూసుకొని దీన్ని ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే మనకు కాల్ చేయండి ఈ నెంబర్కి. డైరెక్ట్ మీరు అంజూస్ అకాడమీ యాప్ విజిట్ చేయండి. ఆఫ్లైన్ వాళ్ళు మాత్రం మన ఇన్స్టిట్యూట్ విజిట్ అయితే మీకు డీటెయిల్స్ చెప్తాం. సో ఇప్పుడు ఒకసారి కట్ ఆఫ్స్ గమనించండి. ఇది 2019లో కట్ ఆఫ్. ఈ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ ఎఫ్ ఇలా గ్రూప్ వైజ్గా ఏమైతే ఉన్నాయో ఏ గ్రూప్లో ఏ స్టేట్స్, ఏ రీజియన్స్ వస్తాయనేది మనకు ఇప్పుడు రైల్వేలో సౌత్ సెంట్రల్ రైల్వేస్ మనది ఏదైతే ఎలాగైతే ఉన్నాయో రిమైనింగ్ ఏదైతే రైల్వే జోన్స్ ఉన్నాయో వాటి వైజ్గా ఇందులో యాడ్ చేయడం జరిగింది. గ్రూప్ ఏ మనది ఉంటుంది. అందులో మీకు మేల్ క్యాండిడేట్స్ గమనించండి. ఓబీసీ 93.55 కట్ ఆఫ్ ఉంది. ఎస్సీ 77.29, ఎస్టీ 76.71 కట్ ఆఫ్ ఉంది. అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 79.75, ఎక్స్ సర్వీస్ మెన్ కట్ ఆఫ్ ఇదే ఉంది. అదే మీరు ఇక్కడ గమనిస్తే రీసెంట్గా మనం నోటిఫికేషన్ చూసినప్పుడు ఫీమేల్ క్యాండిడేట్స్కి అవుట్ ఆఫ్ టోటల్ వేకెన్సీస్లో 15% వేకెన్సీస్కి గర్ల్స్కే ఉంటాయి. కాబట్టి సో చాలా ఇంపార్టెంట్. ప్రతి గర్ల్ క్యాండిడేట్ ఎవరైతే మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఆర్పిఎఫ్లో కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కావాలనుకుంటున్నారు డెఫినెట్గా చాలా మంచి అవకాశం. ఇక్కడ కట్ ఆఫ్ చూస్తే కంపేర్ టు ఇక్కడ తక్కువ ఉన్నాయి. ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ 46.67 ఓబీసీ అయితే ఎస్సీ మనకు 41.24, ఎస్టీ 38.49 అండ్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి 47.69. ఇది గ్రూప్ ఏ క్యాండిడేట్స్ ఎవరైతే ఏపీ తెలంగాణ నుంచి చూసుకుంటారో వాళ్ళకు ఈ కట్ ఆఫ్ వర్తిస్తుంది. మిగతా గ్రూప్ బి, గ్రూప్ ఎఫ్ ఏ గ్రూప్లో ఏ రీజియన్స్ ఉంటాయి, ఏ జోన్స్ ఉంటాయి అనేది నేను కూడా అది కూడా చూపిస్తాను. అదే 2018లో మీరు కట్ ఆఫ్స్ ఒకసారి అన్ని గ్రూప్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇవి ఒకసారి మీరు గమనిస్తే మళ్ళీ గ్రూప్ ఏ చూద్దాం. మేల్ క్యాండిడేట్స్ చూసుకుంటే ఓబీసీ ఇక్కడ గ్రూప్ ఏలో ఇక్కడ మెన్షన్ చేయలేదు ఇక్కడ మీకు, ఎందుకంటే ఇక్కడ కేటగిరీ మొత్తం బీసీ క్యాండిడేట్స్ అందరిది కూడా ఒక విధంగా ఇచ్చారు. అండ్ అదేవిధంగా అన్రిజర్వ్డ్ అయితే మనకు 83.82. ఓవరాల్గా ఈ ఓబీసీ అన్రిజర్వ్డ్ మనకు 2018లో కానీ 2019లో కానీ సో ఈ కట్ ఆఫ్స్ అనేది ఇంకా అందులో బీసీబీ, బీసీసీడి వీళ్ళందరికీ కూడా కేటగిరీ వైజ్గా మనం డివైడ్ చేయలేము. సో ఇది ఎస్సీకి సంబంధించిన కట్ ఆఫ్ 77.9, ఎస్టీకి సంబంధించిన కట్ ఆఫ్ 78.32 అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్. అదేవిధంగా ఈ ఓబీసీ కట్ ఆఫ్ అయితే ఇక్కడ 55.56 ఉంది, ఎస్సీ 50.76, ఎస్టీ 50.76 ఉంది, అన్రిజర్వ్డ్ అయితే 57.21. ఇది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉన్న ఈ కట్ ఆఫ్స్. ఇక్కడ మొత్తం గ్రూప్స్గా చూసుకుంటే గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి, గ్రూప్ ఈ అండ్ గ్రూప్ ఎఫ్. సో వీటికి సంబంధించి మనం ఇక్కడ ఏ గ్రూప్ ఎందులో వస్తుందో ఒకసారి మీరు గమనిస్తే గ్రూప్ ఏలో ఇక్కడ సౌతర్న్ రైల్వే, సౌత్ వెస్టర్న్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఇవి
సౌత్ రిలేటెడ్ బెల్ట్ అంతా కూడా ఈ గ్రూప్ ఏలో రావడం జరుగుతుంది. అదే సెంట్రల్ రైల్వేస్, వెస్టర్న్ రైల్వేస్, వెస్టర్న్ సెంట్రల్ రైల్వేస్, ఎస్ఈసి ఇవన్నీ కూడా మనకు గ్రూప్ బిలో. గ్రూప్ సిలో ఇక్కడ మీకు ఈస్టర్న్ రైల్వేస్, ఈస్టర్న్ రీజియన్ అంతా కూడా ఇందులో ఉంది. అండ్ గ్రూప్ డి చూసుకుంటే ఇక్కడ నార్థన్ రిలేటెడ్ అన్నీ కూడా ఇందులో అయితే రావడం జరిగింది. సో ఎన్ఎఫ్ రైల్వేస్ ఇక్కడ గ్రూప్ ఈ, గ్రూప్ ఎఫ్ వచ్చేసి మనకి రిప్రజెంటెడ్ బై ఆర్పిఎస్ఎఫ్ ఇవి ఉన్నాయి. సో ఈ కేటగిరీ వైజ్గా, ఈ గ్రూప్స్ వైజ్గా, సో మేజర్గా ఎవరైతే మన సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు, మన రీజియన్ వాళ్ళు ఉంటారో, ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు గ్రూప్ ఏ కట్ ఆఫ్స్ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఐ హోప్ ఈ కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎందుకు అనంటే మీరు ఇక్కడ కట్ ఆఫ్స్ను మీరు గమనించుకోవాలి చాలా జాగ్రత్తగా. ఫర్ ఎగ్జాంపుల్ 2019 చూద్దాం, రీసెంట్ కట్ ఆఫ్స్ ఒకసారి మీరు గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ కంపల్సరీ మీ యొక్క స్కోరు 80 నుంచి మనకు దగ్గర దగ్గర 100 వరకు మీరు టార్గెట్ చేస్తూ వెళ్ళాలి. అన్రిజర్వ్డ్ కానీ, ఓబీసీ క్యాండిడేట్స్ కానీ. దీన్ని బేస్ చేసుకొని మనము ఈ కట్ ఆఫ్ చూస్తే మనకి ఏమొస్తుంది అని అంటే, అందాజ ప్రకారం మనకి ఇక్కడ 80 నుంచి 100 స్కోర్ తెచ్చుకుంటే డెఫినెట్గా ఏదో ఒక పోస్ట్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగానే సో మీ కేటగిరీని బేస్ చేసుకొని, ఇన్కేస్ మీరు మేల్ అయితే, ఒకవేళ మీరు ఎస్సీ క్యాండిడేట్స్ అయితే ఎంత అంటే ప్రతిసారి ఇదే కట్ ఆఫ్ ఉంటుందని కాదు. సో తక్కువ వెళ్ళొచ్చు, ఎక్కువ వెళ్ళొచ్చు, బై ఇయర్లో సిచ్యువేషన్స్ మారచ్చు. బట్ మన టార్గెట్ అనేది కొంచెం దానికి ఉన్నదానికి హై పెట్టుకొని ఇంకొక 10 మార్క్స్ అడిషనల్గా పెట్టుకున్నా కానీ ప్రాబ్లం లేదు. బట్ ఏ రేంజ్లో మనం రీచ్ అవ్వగలం అనేది దానికి ప్రిపరేషన్ దాన్ని అందాజగా చేసుకొని వెళ్ళాలి. అదే సేమ్ గర్ల్స్ క్యాండిడేట్ అయినా కూడా. సో ఈ కట్ ఆఫ్స్ను మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఇంకెంత టైం ఉంటుంది, ఇప్పటివరకు ఎగ్జామ్ డేట్స్ అయితే కన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇమ్మీడియట్గా ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మన అకాడమీలో మనం ప్రొవైడ్ చేసే క్లాసెస్ మీరు రెగ్యులర్గా ఫాలో అయితే నోటిఫికేషన్ లోపే మీకు 2 times రివిజన్ అయ్యే విధంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇంకా ఈ 2-3 monthsలోనే మొత్తం సిలబస్ అయిపోతుంది. ఇమీడియట్గా మీరు ఉన్న 3 subjectsే కాబట్టి 2 months ఇస్ ఎనఫ్. దాని తర్వాత మీరు కంటిన్యూస్గా ప్రాక్టీస్లో పెట్టాలి. దానికి తగ్గట్టు మీరు ఫిజికల్ అవి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కాబట్టి డెఫినెట్గా మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. బట్ నెగ్లెక్ట్ చేయకుండా ఫోకస్ చేయండి, క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్ గైస్, థ్యాంక్ యూ.